Hello Andarki, how are you all? Welcome back to my kitchen and welcome back to my channel. Whoever is watching this for the first time, uh, welcome to my channel and please don't forget to subscribe. సో బేసిక్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు నేను ఒక కొన్ని డేస్ నుండి అబ్జర్వ్ చేస్తే నేను చాలా ఫ్రీక్వెంట్గా వైట్ రైస్ తింటున్నానండి. దెన్ ఐ డిసైడెడ్ ఓకే వై దిస్ ఈస్ హ్యాపెనింగ్, కంట్రోల్ లేకుండా పోతుంది. అసలు నిన్ననైతే లిటరల్లీ బ్రేక్ఫాస్ట్కి లంచ్ డిన్నర్ 3 మీల్స్ వైట్ రైసే తినేసాను అనమాట. ఇంకా మై గాడ్ దిస్ ఈస్ నాట్ గుడ్ అనిపించి నేను ఈరోజు మాత్రం ఒక ఛాలెంజ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు వైట్ రైస్ మాత్రం తినాను. సో ఈ రోజంతా నేను ఏం తింటానో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ అయితే చాయ్ మస్ట్ మనకి. ఈవినింగ్స్ అంతా ఆపేసాను కానీ మార్నింగ్ కంపల్సరీ ఒక కప్ ఆఫ్ టీ, ఒక షుగర్ వేసుకుంటాను. అండ్ దెన్ కొంచెం అయ్యాక మంచి ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగేసాను అనమాట. నేను బెర్రీస్కి మాత్రం ఫ్రోజన్ బెర్రీస్ తెచ్చుకుంటానండి. ఈ ఫ్రెష్ బెర్రీస్ నాతో మెయింటైన్ చేయడం అస్సలు అవ్వట్లేదు. సో ఫ్రోజన్ బెర్రీస్ ప్లస్ ప్రోటీన్ పౌడర్, ఒక బనానా వేసేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా సో చాలా పెద్ద బనానా అండ్ కప్ ఆఫ్ బెర్రీస్. సో బెర్రీస్లో బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ ఉన్నవి. మంచిగా 2-3 స్పూన్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను, మంచిగా హెవీగా ఉండే. దెన్ డైరెక్ట్ ఇంకా లంచే చేసేసాను అనమాట ఇది తాగేసి. లంచ్కి వచ్చేసి నేను మన ఓట్స్ ఉప్మా చేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని, ఓట్స్లోనే ప్రోటీన్ ఉంటుంది బట్ స్టిల్ శనగపప్పు అండ్ పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట. సో ఇంకా డబుల్ ప్రోటీన్ అది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మంచి వేడిగా ఓట్స్ ఉప్మా చేసేసుకొని, సింపుల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే వేడిగా తినేస్తే అసలు చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇట్స్ వన్ ఫుల్ హోల్సమ్ మీల్ అనమాట. లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్, పీనట్స్ ఉన్నాయి, శనగపప్పు ఉంది, అవి ప్రోటీన్ ఇస్తుంది. ప్లస్ ఓట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఇట్స్ అ హోల్సమ్ మీల్. సో వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయి. ఇంకా ఓట్స్ కూడా యాడ్ చేసేసాను. మంచిగా లిడ్ పెట్టేసుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 to 7 minutes కుక్ చేసేసుకొని మధ్యలో చెక్ చేసుకుందాం ఓట్స్ మంచిగా కుక్ అయ్యాయా అని. అంతే, ఇంకా అది మెల్లిగా కుక్ అవ్వగానే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో నాకు ఇది ఓట్స్ ఉప్మా మాత్రం ఒకటి మంచి వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా ఫర్ అ లంచ్ ఆర్ అ హెవీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. దేనికన్నా కూడా ఐ ప్రిఫర్ దిస్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ లంచ్ అని అట్లా ఏం లేదనమాట. మంచిగా క్యారెట్స్, గ్రీన్ బీన్స్, గ్రీన్ పీస్ అండ్ yellow కలర్ బెల్ పెప్పర్ వేసాను. సో 4 types ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ శనగపప్పు అండ్ పల్లీలు కూడా. సో ఇట్స్ ఆల్రెడీ కొంచెం మంచిగా సాఫ్ట్గా, కొంచెం సూపీ గ్రేవీ లాగా ఉండేలాగా చేసుకున్నాను అనమాట. నాకు ఇట్లా సాఫ్ట్ అండ్ జారు లాగా ఉంటే ఇష్టము. కొంచెం డ్రై పొడి కాకుండా ఐ లెఫ్ట్ సమ్ వాటర్, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో మంచిగా మనకి అన్ని వెజిటేబుల్స్లో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కవర్ అయిపోతుంది. శనగపప్పు అండ్ పల్లీలు అండ్ మన ఓట్స్లో ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ మీల్, 1 pot మీల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ టేస్టీ ఉంటుంది, న్యూట్రిషన్ కవర్ అవుతుంది అనమాట. మా ఇంట్లో కొంచెం ఎక్కువగా ఇది నేనే తింటాను, ఎందుకంటే ఎవరు పెద్దగా ఈవెన్ మా ఆయనకి కూడా ఈ టెక్స్చర్ నచ్చదు, కొంచెం పొడి ఉండాలి. బట్ నాకు ఇట్లా ఇష్టం అనమాట. వింటర్ కదా, వేడిగా మంచిగా తినడానికి ఇట్లా సాఫ్ట్గా ఉప్మా లాగా ఉంటే నాకు నా ఫేవరెట్ అనమాట. సో నేను ఇలా ఎంజాయ్ చేసేస్తాను. సో వెజీస్ వచ్చేసి మంచిగా యూ కుడ్, మీ ఇష్టం, మీ ఇంట్లో ఉన్న వేరాయి కూడా వేసుకోండి. టమాటో వేసుకోవచ్చు, నేను మంచిగా స్పైసీ కూడా చేసుకున్నాను, చిల్లీస్ వేసుకున్నాను. సో మీ ఇష్టం, మీకు ఇంకా వేరే వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోండి. I finished my meal and now it's a fruit time. Orange కవర్ చేయాలి కదా, మనకి ఇమ్యూనిటీ ఈజ్ ద హై ప్రయారిటీ. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అండ్ ఆరెంజెస్ అయితే మస్ట్. అండ్ దిస్ ఈజ్ డిన్నర్. ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి చికెన్ అండ్ బెల్ పెప్పర్స్ జస్ట్ స్టిర్ ఫ్రై చేసినాము. ఎక్కువ మ్యారినేషన్ కూడా ఎక్కువ ఏమీ లేవన్నమాట. జస్ట్ ఒక థాయ్
బఫెలో వైల్డ్ వింగ్స్ నుండి థాయ్ సాస్ తెచ్చిండే. ఆ థాయ్ సాస్ మాత్రము ఇంట్లో అందరికీ ఇష్టము. సో ఇది చికెన్లోనే కలిపి చేసిన బెల్ పెప్పర్స్. ఇంకా నాకు వచ్చేసి పన్నీరు, ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్. ఇక నేను ఆ చికెన్తో కలిపి చేసుకోలేదు, సపరేట్ చేసుకున్నాను. బట్ ఇట్ వాజ్ సో యమ్మీ, సింపుల్గా అయిపోయింది. అండ్ జస్ట్ టార్టిలాస్ తీసేసుకొని వ్రాప్ చేసుకొని తినేసినాను అనమాట. ఇట్స్ మై డిన్నర్. ఇక ఇక్కడ ఆశు వేసుకుంటుంది దాన్ని వ్రాప్ ప్రిపేర్ చేసుకుంటుంది. నాది రికార్డ్ చేయలేదు, నేను ఫుల్ ఆకలి మీద ఉండే తినేసాను ఆల్రెడీ. సో ఐఎమ్ షోయింగ్ హర్స్. అది చికెన్ ఈవెన్ బ్లాక్ ఐ బీన్స్ కూడా ఉండేనమాట, టిన్, నాట్ హోమ్ మేడ్. అది కూడా ఓపెన్ చేసేసుకొని ఇంకా అది చీజ్ వేసేసుకొని చికెన్ కొంచెం పన్నీర్ కూడా వేసుకుంటుంది అది, అండ్ బీన్స్ వేసేసుకొని షీ డిడ్ హర్ ఓన్ ర్యాప్. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే సక్సెస్ఫుల్లీ. నేనైతే ఈరోజు అంతా లంచ్కి, డిన్నర్కి, దేనికి కూడా వైట్ రైస్ ముట్టలేదు. ఫైనల్గా వ్రాప్తో కంప్లీట్ చేసేసాను నా డిన్నర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నో డెఫినెట్లీ రేపు ఏదో ఒక బిర్యానీయో ఏదో చేసుకుంటాం కాబట్టి ఈరోజైతే రైస్ తినకుండా కంట్రోల్ చేసుకున్నాను, సో దట్ ఐ కెన్ ఈట్ టుమారో రైస్ అని. ఇదేదో అలపినో సాస్ కూడా తెచ్చుకున్నట్టుంది, ఇంకా అది వేసేసుకొని షీస్ ఫోల్డింగ్. సో వ్రాప్ అటు పక్కకి మీద కూడా వ్రాప్ చేసేసుకొని తింటుంది. ఇదేదో రాంగ్గా ఫోల్డ్ చేస్తుంది అనేసి ఇంకా వీడియో కట్ చేసి దానికి హెల్ప్ చేశాను. సో ఫైనల్గా ఈరోజు సక్సెస్ఫుల్లీ రైస్ తినకుండా ఐ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. అండ్ మార్నింగే పోస్ట్ చేసుకున్న సెల్ఫ్ ఛాలెంజ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ రైస్ టుడే అనేది ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బేసిక్గా ఎందుకు రైస్ తినొద్దు అనుకుంటున్నానంటే, రైస్ తినొద్దు అని కాదు, బట్ కంట్రోల్గా తినాలి అని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏముందండి, లైక్ టు అవాయిడ్ బీయింగ్ డయాబెటిక్ అండ్ టు అవాయిడ్ ఏజింగ్. అవాయిడ్ అంటే బేసిక్గా ఫాస్ట్గా ఏజ్ అవ్వకుండా. రైస్ అండ్ షుగర్స్ విల్ మేక్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ రింకిల్స్ కానీ, లేకపోతే స్కిన్లో చేంజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్ క్రైసిస్ కానీ డెఫినెట్లీ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఒక్కసారి 40 టచ్ చేసామంటే మాత్రం ఈ రైస్, షుగర్ రిలేటెడ్ ఇవన్నీ చాలా కంట్రోల్ చేయాల్సిందే. బేసిక్గా చేస్తేనే డెఫినెట్లీ మనం హెల్దీగా ఉంటాము, ప్లస్ స్కిన్ బాగుంటుంది, ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఒక్కసారి డయాబెటిక్ అయ్యామంటే ద ప్రాబ్లమ్స్ ఆర్ సో బ్యాడ్ అండి. అది అవ్వకుండా చూసుకోవడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా 3 థింగ్స్: ఫుడ్, అందులో షుగర్స్ కంట్రోల్ చేసుకోవడము, ప్లస్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఎ మస్ట్, అండ్ ఏ గుడ్ స్లీప్. ఈ 3 మెయింటైన్ చేసుకొని ఆటోమేటిక్గా ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఇంకా స్ట్రెస్సా లేకపోతే ఇంకేమన్నా అంటే అవి దోస్ ఆర్ ఆల్సో ఇన్ అవర్ కంట్రోల్. మనమే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలా ఏదో అవుతుంది అని అనుకోకుండా హ్యాపీగా లైఫ్ ఈజ్ ఈజీ, లైఫ్ ఈజ్ సింపుల్, being thankful and being happy with whatever we have, and we can avoid stress in that way. And especially food వరకు వచ్చేసరికి మాత్రం ఎంత బిజీ అయిపోతున్నామంటే, లైక్ ఏదో ఒకటి తినేద్దాము అనేది చాలా వరకు బాగా ఒక 75% ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ అలా అయింది. ఏదో ఒకటి తినేద్దాం, కానిచ్చేద్దాం, వీకెండ్లో ఏదన్నా స్పెషల్ చేసుకుందాము, అలా ఉంటుంది మైండ్ సెట్. బట్ దట్స్ నాట్ ద వే వీ హ్యావ్ టు. ఐ థింక్ కంపల్సరీ ఎవ్రీ మీల్ మీద ఫోకస్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ పోర్షన్స్ మోడరేట్గా. మరీ అన్నీ మిస్ అవ్వాలని అనట్లేదు. చీట్ డేస్ ఉంటవి, ఎంజాయ్ కూడా చేయాలి ఫుడ్. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ చేయండి, హ్యాపీగా హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి. సో ఇట్ వాజ్ లైక్ ఇలా వీడియో పోస్ట్ చేస్తాను అని ఒక సెల్ఫ్ ఛాలెంజ్ తీసుకుంటే ఐ విల్ బీ లైక్ అకౌంటబుల్ ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ స్ట్రాంగ్గా
ఒక మాట మీద ఉంటానన్నట్టుగా పొద్దున్నే ఈరోజు రైస్ తినను అని పోస్ట్ చేశాననమాట. సో, ఐ వాజ్ ఏబుల్ టు డూ థాట్. ట్రై చేయండి మీరు కూడా. ఆల్ దోస్ వైట్ రైస్ లవర్స్ ఔట్ దేర్. కొంచెం అది డేంజర్ జోనే అనమాట వైట్ రైస్ లవర్స్ అందరికీ ఆఫ్టర్ 40. సో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. Try to be healthy, eat healthy, and please subscribe. Thanks for watching. See you in next video. Bye.